సాటి ఆడది మగవాడితో అవమానించబడి అల్లాడిపోతుంటే ఇంటికి పెద్దదానిలా భుజం తట్టాల్సింది పోయి సూదులతో గుచ్చుతున్నావు. అలాంటి నువ్వు తోడి కోడలువని చెప్పుకోవడం సిగ్గుచెట్టు. ఇది మరీ బాగుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్టు నేనేదో అన్నానని నా మీద ఉరుముతున్నారే కాని తమరి కొడుకేం చేశాడు, తమరి కోడలు గారు ఏం చేశారు అని మాత్రం కనుక్కోరు. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటే ఇదే కాబోలు. ఏం చేసింది నా కోడలు? ఎవరి కొంప కూల్చింది? దాని కాపురం అది నిలబెట్టుకోవాలనుకుంటుంది, దాని జీవితం అది బాగు చేసుకోవాలనుకుంటుంది. అందుకే మొగుణ్ణి భరిస్తుంది, వాడు ఆగడాల్ని తట్టుకుంటుంది. అంతేగాని నీలాంటి వాళ్ల చేత మాటలు పడాల్సిన అవసరం దానికి లేదు. కానీ అబద్ధాలు మాత్రం ఆడుతుంది. కాపురం నిలబెట్టుకున్నట్టు కలరిస్తుంది, జీవితం బాగు చేసుకున్నట్టు బిల్డప్ ఇస్తోంది, అన్నీ జరిగిపోయినట్టు అత్తగారిని నమ్మిస్తుంది. ఏంటి అర్థం కాలేదా అత్తయ్య గారు? మీరు వీళ్ళిద్దరినీ కలిసి గుడికి పంపించారు, కలిసిపోయారు అని మీరు కళ్ళలు కన్నారు, ప్రసాదం కూడా తిన్నారు. కానీ ఇద్దరూ కలిసి గుడికెళ్ళడం మీరు చూసారా? తమరు పుట్టిన రోజు నాడు చిన్న కొడుకుని గిఫ్ట్ అడిగారు, అదే వీళ్ళ కార్యం. ఇక ఇద్దరు కలిసిపోతారని తమరి ఆరాటం. బొట్టు పెట్టి మరీ గెస్ట్ హౌస్ కి పంపారు. ఇద్దరు ఒకటయ్యారా? లేదు. కానీ అంత సవ్యంగా జరిగిందని ఈవిడ అబద్ధం చెప్పడం, ఆ అబద్ధమే నిజం అనుకొని మీరు డాన్సులు కట్టడం. కొడుకు ప్రియురాలితో తిరిగినా, కోడలు అబద్ధాలు చెప్పి మోసం చేసినా చెవులు కళ్ళు మూసుకుంటారే కాని పెద్ద కోడలు ఒక మాట అంటే మాత్రం ఎక్కడలేని పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది తమరికి. అక్క ప్లీజ్. నువ్వాగు. అత్తగారు చాలా గొప్పవారన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఈవిడ గొప్పతనమేంటో తేలుస్తాను ఈరోజు. ఏం అత్తగారు, కళ్ళుండి గుడ్డి వాళ్ళం అవడమేనా తమరి పెద్దరికం? చెవులుండి చెవిటి వాళ్ళు అవడమేనా తమరి గొప్పతనం? మీరు ఎంత కళ్ళు పెద్దవి చేసి చూసినా నిజం ఇదే. గొర్రెల తలాడించి చిన్న కొడులు ఏం చెప్తుంది నమ్మడం కాదు, నా మీద రంకలేయడము కాదు. కాపురం చేస్తున్నట్టు ఫ్లడ్ లైట్ల మధ్యలో దాగుడు మూతలాడుతున్న మీ చిన్న కొడల్ని నిలదీయండి. కొడుకు మాటిచ్చాడు, అమ్మ మాట తప్పడు అనే భ్రమలోంచి బయటకొచ్చి ఇంటి పరువుని బజార్లో పెట్టిన మీ చిన్న కొడుకుని కడిగేయండి. అప్పుడు మీ పెద్దరికం నిలబడుతుంది. ఇంటి యజమాని అని మెళ్ళో వేసుకున్న బోర్డుకి ఒక అర్థము ఉంటుంది. మోసం చేస్తున్న వాళ్ళని, మోసపోయిన మిమ్మల్ని నిందించకుండా నా మీద అరిస్తే ఆరోగ్యం పాడవుతుంది. రాకీ, ఎక్కడి నుంచి వస్తున్నావురా? అదేం ప్రశ్నమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గర నుంచి. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఎందుకు తొందరపడుతున్నారు? తొందరపడలేదమ్మా, ఆలస్యం చేశాను. ఇదే పని నేను ఏనాడో చేసుంటే వాడి బతుకు, నీ కాపురం ఇలా ఉండేవి కాదు. నేనేం చేశానని నా మీద చేయి చేసుకున్నావమ్మా? మోసం చేశావురా. నమ్మిన మీ అమ్మని నిలువునా ముంచేశావు. నా పుట్టినరోజున చెప్పింది వింటావని నమ్మించి నట్టేట ముంచేశావు. మాట తప్పావు. నేను మాట తప్పలేదు. నిన్ను సంతోషపెట్టడానికి, నువ్వు ఆనందంగా ఉండడానికి, నాకు నచ్చని విషయానికి ఒప్పుకున్నాను.
నచ్చని మనిషితో కలిసి వెళ్ళాను. అంటే కలిసి వెళ్ళడానికి మాత్రమే మాటిచ్చావా? లేకపోతే నా కంటికి మనిషిగా కూడా కనిపించని ఒక జడ పదార్థంతో కలిసి కాపురం చేస్తాననుకున్నావా? నీకు కాస్తైనా తప్పు చేశాను అనిపించట్లేదురా? న్యాయం చేశాననిపిస్తుంది. నువ్వంటే గౌరవం కాబట్టి మాటిచ్చాను. తనంటే అసహ్యం కాబట్టి మాట తప్పాను, అంతే. నేనెవ్వరిని మోసం చేయలేదు. రే దౌర్భాగ్యుడా, నువ్వు న్యాయం చేయలేదురా, మోసం చేయలేదురా, పాపం చేశావు. కట్టుకున్న పెళ్ళాం మీదకి పరాయి దాన్ని తీసుకొచ్చి పరాయి వాళ్ల పండగలో దేవత లాంటి భార్యతో దెయ్యం కాళ్ళు పట్టించావు. పూడ్చుకోలేని పాపం చేశావురా. ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు? ఇన్నాళ్ళు నా తల్లి కళ్ళు కప్పాను, ఈ విషయం కూడా దాచాను. ఎలా తెలిసిందానా? నీలాంటి వాణ్ణి కన్నా దురదృష్టవంతురాలిని కదరా. ఆ పాపం చూడక తప్పలేదు. అంతటి ఘోరాన్ని చూసి కూడా ఎందుకు సహించానో తెలుసా? పరాయి వాళ్ల ముందు పరువు పోకూడదని. కట్టుకున్న భార్యను దిగజార్చిన భర్తగా నీ మీద ముద్ర పడకూడదని. నేను నీ కోడల్ని దిగజార్చలేదు. ఏ ముద్ర పడ్డా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నా ఫ్రెండ్ ముందు, పరాయి వాళ్ల ఇంటి ముందు ఈవిడి తమ్ముడు నా కాలర్ పట్టుకున్నాడు, నా పరువు తీసేశాడు. పూట గతిలేనివాడు నన్ను అవమానించినా భరించి మౌనంగా ఉండడానికి నేనేం చెవటని కాను. ఈవిడి గారి మీద నేనే మోజు పెంచుకోలేదు. నన్ను ఫంక్షన్కి పిలిపించి వాడెవడితోనో నానా మాటలు అనిపించి నన్ను దిగజార్చింది. ఇదంతా ఈ మహాతల్లి ప్లాన్ కాబట్టే నా ఫ్రెండ్ కాళ్ళు పట్టించి బుద్ధి చెప్పాను. దట్స్ ఆల్. రే, ప్లాన్లు వేసే తెలివేదానికుంటే నీ ఆగడాలిలా సాగేవే కాదు. ఎత్తులు వేసి జిత్తులేదానికుంటే నువ్విలా బరి తెగించేవాడివే కాదు. ఏమన్నావురా? నిన్ను లయ దిగజార్చిందా? ఆ మాట అంటానికి సిగ్గుగా అనిపించట్లేదు? రే, నువ్వు వెళ్లే చోట నీ భార్య ఉందని తెలుసు. 100 మంది బంధువుల మధ్యలోకి వెళుతున్నావని తెలుసు. అయినా కళ్ళు నెత్తికెక్కి విలువల్ని మర్చిపోయి ఒక బజారు దాన్ని వెంటేసుకొచ్చావే, అది చూసి నీ పిచ్చిది అక్కడే నీ చెంప చెళ్ళు అనిపించుంటే నీ విలువ ఏమై ఉండేది? యవతి కాళ్ళలో మొక్కమని నువ్వు కండిషన్ పెట్టినప్పుడు వాకిట్లో జరిగిన గొడవని నట్టింట్లోకి తీసుకొస్తే నీ పరువు, నీ కుటుంబం పరువు ఏమయ్యేది? అదిరా నిన్ను దిగజార్చడం అంటే. అయినా ఈ అమాయకురాలు అలా చేయలేదు. బాధని పంటి కింద దిగబెట్టుకుని నిన్ను గెలిపించడానికి ఇది ఓడిపోయిందిరా. నిలువున కాలిపోయింది. అలాంటి నా కోడలి కాళ్ళు కడిగి నువ్వు నెత్తిన పోసుకోవాలరా. 20 ఏళ్ల కుర్రాడు వాడి భయాన్ని వదిలేసి అంత ధైర్యంగా నీ చొక్కా పట్టుకున్నాడు అంటే ఎందుకు? నువ్వు ఎంత దూరం వెళ్ళుంటావు? అక్క మొగుడని నిన్ను అభిమానించే కుర్రాడు నిన్ను నిలదీశాడు అంటే ఎందుకు? నువ్వు హద్దులు దాటుంటావని. తప్పు చేశావు. తప్పు నువ్వు చేస్తే శిక్ష నా కోడలు అనుభవిస్తుంది. పరాయి వాళ్ళ ఇంటి ముందు పరువు నిలబెట్టుకున్నా ఈ ఇంట్లో కొందరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది. నీ వల్ల, నీ మూర్ఖత్వం వల్ల ఈ పిచ్చి దాని బతుకులోకి దూరుతున్నారు. సావుమని సలహా ఇస్తున్నారు. దాని గుండెని గాయం చేస్తున్నారు. తప్పు చేసింది నేను కాదమ్మా, తను. నేను తప్పు చేయలేదు. తప్పు చేసింది నీ కోడలు. తీరని ఆశ, తీర్చలేని కోరిక కోరి నువ్వు తప్పు చేశావు. కాని దాన్ని అయినట్టు, జరగని దాన్ని జరిగినట్టు, అబద్ధాన్ని నిజం చేసి నిన్ను నమ్మించి ఈవిడి గారు తప్పు చేసింది. అది అలా పెట్టు మీ అమ్మ గడ్డి. గుడికి వెళ్ళమన్నాం, కలిసి వెళ్ళాను. కానీ దేవుణ్ణి ముఖ్యం, కలిసి ప్రసాదం తినిపించుకున్నామని నేనేమీ అబద్ధం చెప్పనలేదు.
కార్యమన్నో కలిసి పంపించో వెళ్ళాను. అక్కడ ఏమీ జరగలేదు. జరగడం నాకిష్టమూ లేదు. కానీ ఏదో జరిగింది. నా జీవితం పండింది అని బొట్టు చెరుపుకొని జుట్టు రేపుకొని ఈ అదృష్టానికి కారణం నువ్వే అత్తయ్య అని నిన్ను మాయ చేయమని నేను చెప్పలేదు. తప్పులు చేసింది తనైతే నన్నెలా తప్పు పడతావు? అవునరా, అది అబద్ధమే చెప్పింది. కానీ అది అబద్ధం నిజం ఇదే అని నువ్వెందుకు చెప్పలేదు? పక్కన నిలబడే ఈ మనిషితో నాకు అవసరం లేనప్పుడు, ఈవిడంటేనే మనసంతా అసహ్యం నిండినప్పుడు, ఈవిడ చెప్పే అబద్ధంతో నాకేంటి అవసరం? చచ్చింది గొర్రె. ఇప్పుడు చెప్తున్నాను, మారితే పెళ్ళంగా ఉండేది. మారడంలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అది ఎప్పటికీ నా మనసులోకి రాలేదు. అలా అని నన్ను మార్చాలని చూస్తే, నేను మారాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం. నేను మారను, నేనింతే. కాదని నాకు హద్దులు పెట్టి నన్ను తప్పు పడితే రాత్రత్తయ్య. ఏమన్నదమ్ముల్లో ఏంటో, ఇంటికి పెద్ద కొడుకేమో బిజినెస్ అంటూ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. రెండో కొడుకు పెళ్ళామంటే లెక్క లేకుండా హాస్పిటల్కి అత్తుకుపోతాడు. ఇక మూడో వాడైతే మనిషే కాదు. వాడి బుద్ధేంటో ఆ భగవంతుడికే తెలియాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్వకాయం భజే వాయుపుత్రం. నువ్వే కాపాడాలి. ఆల్రెడీ బీభత్సం జరిగిపోయినట్టుంది. శృతి, శృతి, అసలు ఏం జరిగిందంటే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అది కాదు శృతి. కథ కారులో రాసారా లేక దారిలో రాసారా? ఒకసారి నేను చెప్పేది విను శృతి. ఏం చెప్తారు? ఏం చెప్తారు? గుండెల మీద తన్నాను, కాస్త నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోమని చెప్తారా? మనసు విరిచేశాను, నెమ్మదిగా ఫెవికాల్తో అతికించుకోమని చెప్తారా? ఏం చెప్తారు? శృతి, గంటకో అబద్ధం, పూటకో కారణం, రోజుకో మాయ. ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు? శృతి ప్లీజ్, నేను చెప్పేది విను. విన్నాను, వింటూనే ఉన్నాను. అయినా మీలో మార్పు వచ్చిందా? మాట ఇవ్వడం, మాట తప్పడం మీకు అలవాటైంది. ఎందుకంటే
నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఇలాగే గంట సేపు అరుస్తుంది, చిరాకు పుట్టి ముడుచుకుని పడుకుంటుంది అన్న ధీమా. అదేగా మీ ధైర్యం, అంతేగా? నిజమేదో అబద్ధమేదో తెలియాలంటే కాస్త శాంతంగా వినాలి కదా శృతి. అవును, నేను శాంతంగా ఉండాలి. నా పుట్టింట్లో నా పరువు పోయినా దానికి కారణం మీరే అయినా నేను మౌనంగా ఉండాలి. తమరు మాత్రం అనుకున్నదే చేస్తారు, ఇలాగే మాయలో ముంచుతారు. పెళ్ళయ్యి ఇన్నాళ్ళయింది, ఏ ఒక్క రోజైనా నాకు నచ్చినట్టుగా ఉన్నారా? కాస్తైనా నా మాటకు విలువిచ్చారా? అదేమంటే హాస్పిటల్, పేషెంట్స్, ఎమర్జెన్సీ ఈ పదాలన్నీ జేబులో పెట్టుకొని తిరుగుతారు. ఎందుకు తల పట్టుకున్నారు? తప్పు చేసింది మీరు, నేను మీ బుర్ర తింటున్న ఫీలింగ్ ఎందుకు? కొంచెం గ్యాప్ ఇవ్వు శృతి, ప్లీజ్. గ్యాప్ కావాలా? 4 గంటలు గ్యాప్ ఇచ్చాను. ఒక పూట అంతా ఎదురు చూశాను, కానీ ఏం జరిగింది? నా వాళ్ళ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. మా అమ్మ నాన్నల పెళ్లి రోజని ఎంత ఆనందపడ్డాను. పెళ్ళైన దగ్గర నుంచి మీతో కలిసి పుట్టింటికి వెళ్ళలేదు. అందుకే కూతురికి అల్లుడికి బట్టలు పెట్టాలని ఎంతో గొప్పగా ప్లాన్ చేశారు. కానీ నా దురదృష్టం ఏంటంటే అసలు ఏ సంబంధం లేనివాడు, పెళ్ళాం పక్కన కూర్చోలేనివాడు, ఇలాంటి కల్చర్ నచ్చని మీ తమ్ముడు నా ఫ్రెండ్తో కలిసి కూర్చుని బట్టలు తీసుకున్నాడు. కానీ నేను నా పుట్టింట్లో నా భర్తతో కలిసి బట్టలు పెట్టించుకోకుండా ఒంటరిగా కూర్చోవలసి వచ్చింది. ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటుందా? దేవుడా, ఇప్పుడేం చెప్పి కంట్రోల్ చేయను? ఈ తుఫాన్ని ఎలా ఆపాలి? సారీ శృతి, నిజంగా తప్పైపోయింది. మీరు తప్పు జరిగింది అన్నంత మాత్రాన పోయిన నా పరువు, నేను పడ్డ బాధ అంత మాయమవుతుందా? మళ్ళీ ఇలాంటి అకేషన్ వస్తుందా? అదేంటి శృతి, వచ్చే సంవత్సరం మళ్ళీ మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు వస్తుంది కదా. అంటే నా ఉద్దేశం వేరు శృతి. వచ్చే సంవత్సరం వరకు ఆగాలి, అంతేగాని మీరు తప్పు చేశారని ఒప్పుకోరు. అయితే తప్పు ఒప్పుకుంటాను, క్షమిస్తావా? నేను మిస్ అయిన నా సంతోషాన్ని, నా ఎగ్జైట్మెంట్ ని తిరిగిస్తారా? అదెలా కుదురుతుంది శృతి? కుదరదు. నాతో బయటికి రావడం కుదరదు, నాతో హ్యాపీగా ఉండడం కుదరదు, నా కోసం ఏది సాక్రిఫైస్ చేయడం కుదరదు. ఇంకా నేనెందుకు? నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. శృతి, శృతి, నేను చంపేవాణ్ణి కాదు, ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ని. ఈ రోజు ఒక పాప ప్రాణాలు కాపాడాను. ఓహో, ఇప్పటిదాకా కారణం దొరకలేదు, ఇప్పుడు దొరికిందా? నిజం శృతి, ఓ పాపని ఈ చేతులతో కాపాడాను. అమ్మ బాబోయ్, ఇదేంటి ఫ్లోలో మొదటిసారి ఇంత పెద్ద అబద్ధం చెప్పేశాను? పాప ప్రాణాలు కాపాడారా? అవును, నేను గిఫ్ట్ కొనుక్కొని ఆగ మేఘాల మీద నీకోసం, అత్తమావేల పెళ్లి రోజు కోసం 100 స్పీడ్లో వస్తుంటే వస్తుంటే కొంపదీసి పాపను గుద్దేశారా? చిచి చిచి, నేను కాదు, వేరే కారు కింద పడిపోయి అదృష్టవశాత్తు పక్కకు పడిపోయి తలకు దెబ్బ తగిలింది. ఆ కారు వాడు వెళ్ళిపోయాడు. పాపం, తలకు ఒకటే రక్తం. ఆ పాపని దగ్గరుండి మన హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి సేవ్ చేశాను. అందుకే ఫంక్షన్కి రాలేకపోయాను శృతి, రాలేకపోయాను. ఇదంతా నిజమా అండి? నా శృతి ముందు, నా బుజ్జి కన్న ముందు నేను అబద్ధం చెప్పడమా? నెవర్. ప్రాణం పోయినా జరగదు. కంట్రోల్ అవుతుందా? సునామీ కంటిన్యూ అవుతుందా? పాపకి యాక్సిడెంట్ అయింది, అంతేగా? అయింది. రక్తం పోయింది, చాలా రక్తం పోయింది. ఆహా, మన హాస్పిటల్లోనే జాయిన్ చేశారు కదూ? అది నా మానవత్వం. ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. అది నా బాధ్యత. అదేదో దెబ్బ తగిలిన చోటే అంబులెన్స్ కి ఫోన్ చేసి పాపని వాళ్ళకి అప్పచెప్పేసి ఫంక్షన్ కి రావచ్చు కదా. ఫంక్షన్ వదిలేసి దగ్గరుండి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలా? మాట్లాడరే. దగ్గరలో ఏదో ఒక హాస్పిటల్ కి పంపొచ్చు కదా. పరాయి వాళ్ళైతే పంపొచ్చు, కానీ ఆ పాప మన శ్రీకన్య మనవరాలు శృతి.